declared by CDMA in the last week or so. BC General 463 ward offices, BC Women 391 ward offices, SC General 254 ward offices, SC Women offices 190, ST General 147 ward offices, ST Women 40 offices, Unreserved General 647 ward offices and Unreserved Women 864 ward offices. So this is the way. Yes, definitely I will give a note also, it will be given to you. But Filhal, you can also see it on the slide that is being exhibited. I am just reading out from that. Is that okay, Andy? Yeah. Chudandi, ULB reservation total 2,996 wards. Everything not visible. No problem. I will give you a copy of it. Sarena? Definitely you will get a copy of it. Okay? So you want me to say it or you are just copy chena? Okay. So the elections will be held in one phase, only on one day, as I said, on the 11th of February. Single phase elections ఉంటాయండి. దీంట్లో పోలింగ్ స్టేషన్స్ 8,203. The number of polling stations is 8,203. Ballot boxes that will be used are 16,031. 16,031 బ్యాలెట్ బాక్సులు ఈ ఎలక్షన్లో ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడం జరుగుతుంది. ఈసారి ఓటింగ్ అనేది 13వ తేదీ ఉంటుంది కాబట్టి ఈ కౌంటింగ్ సెంటర్స్ సపరేట్గా కూడా మనం ఈసారి నోటిఫై చేయడం జరిగింది. ఇవి 136 కౌంటింగ్ సెంటర్స్లో 13వ తేదీన కౌంటింగ్ అనేది నిర్వహించబడుతుంది. సో దీనికి కావాల్సినటువంటి టీమ్స్ అన్నీ కూడా, అంటే పోలింగ్ స్టేషన్స్లో ఉండే టీమ్స్ కానీ, రేపు నామినేషన్స్కి అవసరమైనటువంటి టీమ్స్ కానీ, అదేవిధంగా కౌంటింగ్కి కానీ, మరి మొబైల్గా ఉండే టీమ్స్ కానీ అన్నీ కూడా పొజిషన్ అయి ఉన్నాయి. వారికి అవసరమైనటువంటి ట్రైనింగ్ కూడా నిర్వహించడం జరిగింది. సో ఐ విల్ నౌ గో ఆన్ టు ద ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఆ షెడ్యూల్ ఒకసారి చూడండి. ఇండైరెక్ట్ ఎలక్షన్ షెడ్యూల్ నోటీస్ విల్ బీ గివెన్ త్రూ అన్ ఆథరైజ్డ్ గెజెట్ ఆఫీసర్. ఈ గెజెట్ ఆఫీసర్ని కలెక్టర్ గారు నియమిస్తారు. అది ఆ నోటీస్ ఫర్ ద మీటింగ్ అన్నది 14వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత ఆ ఓత్ ఆఫ్ ఆఫీసు ఆల్ వార్డ్ మెంబర్స్కి 16వ తేదీ ఉదయం 11 గంటలకు ఓత్ ఆఫ్ ఆఫీస్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఆఫ్ 116 మున్సిపాలిటీస్కి, అదేవిధంగా మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఆఫ్ 7 మున్సిపల్ కార్పొరేషన్స్కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ విల్ బీ హెల్డ్ అట్ 12:30 PM ఆన్ 16th. సో ఇది తెలుగులో చెప్పాలంటే 14వ రోజున గెజెటెడ్ ఆఫీసర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ మీటింగ్ అనేది కన్వీన్ చేస్తారు. ఈ విధంగా ఫలానా చోట మీటింగ్ ఉంది అనే ఒక నోటీస్ అనేది ఇష్యూ చేస్తారు. చేసిన పిదప 16వ రోజున ఉదయం 11 గంటలకు ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లందరికీ కూడా ఓత్ ఆఫ్ ఆఫీస్ అడ్మినిస్టర్ చేయబడుతుంది. మరి 16వ తేదీ 12:30కు 116 మున్సిపాలిటీస్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సను, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో మేయరు మరియు డిప్యూటీ మేయరు ఎన్నుకోబడతారు. దీంతో ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ ముగుస్తుంది. విత్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ to the chairperson and vice chairperson of the 116 municipalities and mayor and deputy mayor of 7 municipal corporations, we come to an end of the second ordinary elections to these urban local bodies. Thank you very much. పదహారు 16,032 బ్యాలెట్ బాక్సులు ఉపయోగించారు. మహేష్ గారు మాట్లాడిన తర్వాత, శ్రీదేవి గారు మాట్లాడిన తర్వాత. అందరికీ నమస్కారం. సో
ఈ 11 ఫిబ్రవరి రోజు 7 మున్సిపల్ కార్పొరేషన్స్ తర్వాత 116 మంది మున్సిపాలిటీస్ కోసం ఈ ఎలక్షన్స్ will be there and it is through the ballot. And 13th రోజు రిజల్ట్ ఉంది. మధ్యలో 1 day ఇన్ కేస్ ఎనీ రిపోర్ట్ ఈస్ దేర్. ఆ 12th నాడు దానికోసం ఇది